ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 10వ నామం మనోరూపేక్షు కోదండ. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మనోరూపేక్షు కోదండాయే నమః అని చెప్పాలి. ఓం మనోరూపేక్షు కోదండాయే నమః. 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 మనః అంటే మనస్సును, రూప అంటే రూపముగా కలిగిన, ఇక్షు అంటే చెరుకుగడ అను, కోదండ విల్లును ధరించునది. ఎడమవైపు పైకి ఉన్న చేతిలో అమ్మవారు విల్లును ధరించింది. ఈ విల్లు చెరుకుగడతో చేసిన విల్లట. మనస్సును ఒక రూపంగా ఊహిస్తే చెరుకుగడలాగా ఉంటుంది అనుకోవచ్చు. మనస్సుకు చెరుకుగడకు సామ్యమేంటి అనే ప్రశ్న రావచ్చు. చెరుకుగడ ఒక చివరి నుండి రెండవ చివరి దాకా ఒకే మాదిరిగా సాఫీగా ఉండదు. మధ్య మధ్యలో కనుపులుంటాయి. ఈ కనుపులనే పర్వములు అంటారు. చెరుకుగడలో ఉండే రసం ఎంత తీపిగా ఉంటుందో మనసులో మనకు ఇష్టమయ్యే కోరికలు అంత తీయగా ఉంటాయి. ప్రతి ఒక్క కణుపు నుండి ప్రక్క కణుపుకు నములుతూ పోతున్నప్పుడు క్రొత్త కణుపు దగ్గర కొత్త రకమైన తీపి ఉత్పన్నమవుతున్నట్లు మనసులో కలిగే కోరిక తీరి ఆనందిస్తుండగా మరొక కోరిక కలుగుతుంది. ఈ రెండవ కోరిక మొదటి కోరిక కంటే ఎక్కువ ఆనందాన్ని కలుగు చేస్తుంది అనిపిస్తుంది. ఒక ఉదాహరణ తీసుకుంటే, రేడియో కొనుక్కుని ఆనందిస్తున్నప్పుడు టీవీ కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది అని, తీరా టీవీ కొనుక్కున్నాక వీసీఆర్ అయితే మరింత బాగుంటుందని అనిపించడం. అంటే మనస్సుకు పాత కోరిక తీరగానే కొత్త కోరిక మొలకెత్తుతుంది. ఈ తీపి కోరికల కనుపులతో కూడిన మనస్సు అనే చెరుకుగడ ధనస్సును అమ్మవారు ధరించింది. చెరుకుగడ కనుపుల దగ్గర ముడిపడి కూడా ఉంటుంది. అలాగే ప్రతి కొత్త కోరిక కలిగినప్పుడల్లా మనస్సుకు స్వేచ్ఛ తగ్గి బంధించబడినట్లు అవుతుంది. ధనస్సు బీజాక్షరం ఓం. చంచలమైన మనస్సు రుణాత్మక లక్షణం. అయినా దృఢంగా స్థిరంగా ఉన్న మనస్సు దృఢ సంకల్పాన్ని కూడా తెలియచేస్తుంది. అంటే ధనస్సుకు దృఢ సంకల్పం ధనాత్మక లక్షణం అన్నమాట. దృఢ సంకల్పం సంకల్ప సిద్ధికి దారితీస్తుంది. దృఢ సంకల్పం వల్ల వికాసమే కానీ వికల్పం ఉండదు. పురోగమనమే కానీ తిరోగమనం ఉండదు. ఆనందమే కానీ అవరోధం ఉండదు. మనలో మనస్తత్వం భ్రూమధ్యంలో ఉన్న ఆజ్ఞాచక్రం వద్ద వర్తిస్తుంది. ఇదే విషయం సౌందర్య లహరిలోని 9వ శ్లోకమైనటువంటి మనోపి భ్రూమధ్య అన్న శ్లోకంలో కూడా వివరించబడింది. భ్రూమధ్యానికి అటు ఇటు ఉన్న కనుబొమ్మలు ధనస్సులాగా ఉంటాయి. వీటి మధ్యలో సూక్ష్మంగా ఉండే జ్ఞానచక్షువు యొక్క దృష్టి బాణంలాగా ఉండి లక్ష్యానికి ఉన్ముఖంగా ఉంటుంది. ధ్యానం వల్ల కానీ ఈ జ్ఞానచక్షువు తెరుచుకోదు. పక్కన ఉండే చర్మచక్షువులు మూతపడినప్పుడు ఈ జ్ఞానచక్షువు పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే ఎంతకీ ఒక విషయం అర్థం కాకపోతే కళ్ళు మూసుకొని భ్రూమధ్యంలో దృష్టిని కేంద్రీకరిస్తాం. జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించడానికై కావలసిన దృఢ సంకల్పం కావాలనుకున్న వారు అమ్మవారిని ఈ నామంతో మనోరూపేక్షు కోదండాయే నమః అని జపించాలి. మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. మనస్సును రూపంగా కలిగిన చెరుకుగడ అను విల్లును ధరించినది, లక్ష్యమును తెలుపుదగిన జ్ఞాన కోదండమును ప్రసాదించునది అని. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.